అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. ఉన్నదానితో తృప్తి పడక ఆకాశానికి నిచ్చెనలు వేస్తే మిగిలేది ఒత్తిడి మాత్రమే. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దాని అందం పరిమళం ఉంటాయి. మనిషిలోని వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి గౌరవం ఉంటాయి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు, కష్టాలలో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తాడు. రుణాన్ని, శత్రువుల్ని, వ్యాధుల్ని పూర్తిగా రూపుమాపాలి. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు. కష్టం లేకపోతే సుఖానికి విలువలేదు, అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువలేదు. పట్టుదల కలలను నెరవేరుస్తుంది, అది అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. నా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నదే ఎక్కువ. బలవంతంగా భరించే బంధం, అవసరం కోసం చూపించే అభిమానం, స్వార్థంతో చేసే సహాయం పాముకాటు కంటే ప్రమాదం. అటువంటి వారికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి ఊపిరి మాత్రమే కాదు, నేనున్నా అంటూ భరోసా ఇచ్చే ఓ మంచి మనసున్న మనిషి తోడు కూడా కావాలి. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని. గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకొని వాడు ఎప్పటికీ బాగుపడలేడు. సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. కొన్ని సందర్భాలలో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వల్ల బంధాలు పదిలంగా ఉంటాయి. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు, మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. పని పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఎదిగిన వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉండే వ్యక్తులు ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతారు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్స్ కాదు, కానీ గొప్పవాళ్ళయ్యారు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే నా జీవితం. పడుకునేటప్పుడు ప్రశాంతంగాను, మేల్కొనేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు. మనిషి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం వంటిది. ఎందుకంటే దీపం గుడిసెలో ఉన్న, భవనంలో ఉన్న ఒకేలా కాంతి ఇస్తుంది. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని, బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. డబ్బు ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, డబ్బు లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది. సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. మగవాడి పరిస్థితులను అర్థం చేసుకోలేని ఆడదానికి ఎప్పటికీ మగాడు ఓ అర్థం కాని పుస్తకమే. ఆ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్న ఆడదానికి ప్రతి పేజీ ఓ అందమైన అద్భుతమే.